రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి సన్నవడ్లకు బోనస్ విషయంలో ఈ ప్రభుత్వం రైతుల్ని దగా చేస్తూ ఉంది. సన్నవడ్లకు ఈ రాష్ట్రంలో 8,64,000 మెట్రిక్ టన్నులకు 432 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు గొప్పగున్నాయి కానీ చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికారు. 48 గంటలు కాదు, 48 రోజులైనా రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కావడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీరు మాటల మనిషా, మోసపు మనిషా? చేతల్లో రుజువు చేసినప్పుడే మనిషి యొక్క గౌరవం పెరుగుతుంది. కానీ మీ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ విడుదల చేయడం జరుగుతూ ఉంది. సన్నవడ్లు అమ్ముకొని దాదాపు 2 నెలలు గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదు. రెండవ పంటకు ప్రిపేర్ కావాల్సినటువంటి రైతులు బోనస్ డబ్బుల కోసం కలెక్టరేట్ల చుట్టూ, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎన్నికల సమయంలో అన్ని పంటలకు బోనస్ అని కాంగ్రెస్ చెప్పింది. కానీ అన్ని పంటలకు బోనస్ అని మాటలను బోగస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. వడ్లకు బోనస్ అన్నారు, దాన్ని కూడా బోగస్ చేశారు. 2 లక్షల రుణమాఫీ మోసం చేశారు. నిన్న రైతు భరోసా విషయంలో మోసం చేశారు. అదేవిధంగా పంటలకు బీమా అన్నారు, మోసం చేశారు. మొత్తం వరంగల్ రైతు డిక్లరేషన్ ను తుంగలో దొక్కిండ్రు, గాల్లే కలిపింది కాంగ్రెస్ పార్టీ. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలుకు నోచుకోలేదు. అన్ని పంటలకు బోనస్ అని లాస్ట్ కు ఒక్క వరికే ఇస్తామన్నారు. ఆ వరిలో సన్నాలకే ఇస్తామన్నారు. ఆ సన్నాలకు కూడా 2 నెలల నుంచి బోనస్ డబ్బులు పడడం లేదు. అటు రైతు బంధు వేయకపోతివి, బ్యాంకులలో పోతే క్రాప్ లోన్లు రాకపాయే, రుణమాఫీ కాకపాయే, ఇయ్యాల్సిన బోనస్ పైసలు కూడా ఇవ్వకపోతే రెండవ పంటకు పెట్టుబడి ఎట్లా? రుణమాఫీ అయితే కొత్తగా క్రాప్ లోన్ దొరుకు, అటు రుణమాఫీ చేయకపోతివి. పోనీ అన్నట్టు ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ఇచ్చినా చేతుల పంటకు పెట్టుబడికి సాయం జరుగుతుండే, అది ఇవ్వకపోతివి. పోనీ 6 కాలం కష్టపడి పంట పండిస్తే పండిన పంటకు ఇయ్యాల్సిన వడ్ల పైసలు కూడా ఇవ్వకపోతే నువ్వు రైతులకి ఏం చేసినట్టు? రుణమాఫీ చేయవైతివి, క్రాప్ లోని రానకపాయే, రైతు బంధు ఇవ్వకపోతివి, పండిన పంటలకు వడ్ల మీద పైసలకు కూడా ఇయ్యాల పైసలు ఇవ్వలేదు. ₹2 కాదు బైసాబ్, రాష్ట్రంలో 432 కోట్ల రూపాయలు ఇవాళ బోనస్ బకాయిలు ఉన్నాయి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు పెద్ద పెద్ద స్పీచ్లు కొట్టినావు, బీఆర్ఎస్ పార్టీ నోటికొచ్చినట్టు తిడుతున్నావు, మాకు తిట్టరాకనా? మాకు నోరు లేకనా? మాకేమో సంస్కారం ఉంది, మీకు సంస్కారం లేదు. నువ్వు నీ మాటలు ఏమైపోయినాయి? ఉత్తర కుమార ప్రగల్భాలైపోయినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలైపోయినాయి. అవునా కాదా చెప్పు? నువ్వు చెప్పలేదా 48 గంటల్లో పైసలు వేస్తా అని? మరి 48 రోజులైనా పైసలు బల్లే, క్షమాపణ చెప్పు. మిత్తితో పైసలు ఈ రైతులకు ఎందుకు ఉత్త మాటలు మాట్లాడతావు? చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతావు? బీఆర్ఎస్ పార్టీని ఎందుకు తిడతా ఉంటావు? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని తిడుతుంటావు. 10 ఏళ్లు మేము ఎప్పుడైనా ఇట్లా రైతులకు ఇబ్బంది పెట్టినామా? ఇవాళ నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ జిల్లా రైతులు కలెక్టర్ను పోయి కలిసారు. మాకు బోనస్ డబ్బులు పడలేదు సార్ అని కలిస్తే కలెక్టర్ ఏం చేస్తాడు పాపం? ఆయన మాత్రం పడలేదా, నేను గవర్నమెంట్తో మాట్లాడతా, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతా అని చెప్పడం తప్ప రైతులకు డబ్బులు పడిన పరిస్థితి లేదు. ఇవాళ నా దగ్గర గట్ల మల్యాల రైతులు కూడా వచ్చారు నా దగ్గరికి ఇవాళ పొద్దున్నే.
గట్లమల్యాలకు చెందినటువంటి రైతులు కూడా వచ్చి మా ఊర్లో కూడా బోనస్ డబ్బులు పడలేదు సార్, 1,32,000 రూపాయలు రావాలని నా నియోజకవర్గ రైతులు ఇవాళ నన్ను వచ్చి కలిశారు. నేను ఇదేంద్రా నేను ఎంక్వైరీ చేస్తే అది ఒక నా నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం 432 కోట్లు పెండింగ్ ఉన్నది ఈరోజు. నేను టీవీలో చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి 48 గంటల పైసలన్నీ ఇచ్చేసినామని పాలాభిషేకాలు చేయమంటుండే ఆయన. ఎందుకు చేయాలని ఆయన పాలాభిషేకాలు? రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, రైతు బంధు వేయనందుకు, సన్నవడ్లకు బోనస్ ఇయ్యనందుకు నీకు పాలాభిషేకాలు చేయాలన్నా? రాండి రేపు ఊర్లలోకి వస్తే ఏం అభిషేకాలు చేయాలో ప్రజలు చేసి చూపిస్తారు మీకు. ఇలా కందులు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి సిద్దిపేటలో కందుల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేశారు, సంతోషం. రాష్ట్రమంతా మంత్రులు పోయి ప్రారంభించారు. ఏంది నాయన అంటే తీరా చూస్తే ఎకరానికి 3 క్వింటాలే కొంటారట. ఇదేమన్నా రేషన్? ఇదేమన్నా సగం పాలన? బీఆర్ఎస్ పార్టీ ఉండంగా రైతు ఎన్ని కందులు పండిస్తే అన్ని కందులు కొన్నాం మేము. కానీ ఇప్పుడు ఇది కాంగ్రెస్ సర్కార్, కోతల సర్కార్. ఇది ఎలక్షన్ల ముందేమో అవి కోతలు, ఏవి అడిగిందల్లా ఇస్తాం, కోతలే కోతలు. గెలిచిన తర్వాతనేమో కార్యక్రమాల అమలులో కోతలు. ఇప్పుడు ఏంది, ఎకరానికి జనరల్ గా కందులు 6 క్వింటాల నుంచి 10 క్వింటాల దాకా పండుతాయి రైతులకు. మంచిగా పంటే 10 క్వింటాలు పండుతాయి, తక్కువ 6 క్వింటాలు పండుతాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు పాస్బుక్ తీసుకురాండి, వ్యవసాయ శాఖ అధికారులు నువ్వు ఎకరం పండించినవా సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఎకరం పండిస్తే 3 క్వింటాలే ఉంటాం. మరి మిగతా 3 క్వింటాలు ఏడమ్ముకోవాలి? ఇదేం గవర్నమెంట్? నేను అడుగుతున్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా రైతు. ఇది మీకు నచ్చుతుందా అని అడుగుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇది మీకు తెలిసే జరిగిందా? తుమ్మల నాగేశ్వరరావు గారు 3 క్వింటాళ్లు ఎకరానికి కందులు కొనడాన్ని మీరు సమర్థిస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరు ఈ నిర్ణయం? రేవంత్ రెడ్డిదా? వ్యవసాయ శాఖ మంత్రిదా? ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కోతలేంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మీరేం చెప్పారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో? ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. దీంట్లో ఏం చెప్పిందంటే కందులకు కూడా 400 బోనస్ ఇస్తామని రాసింది. కందులకు 400 రూపాయలు బోనస్ ఇస్తామని రాసింది ఇలా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. కానీ జరుగుతున్నది ఏంది? ఈరోజు కందుల మద్దతు ధర 7,550 రూపాయలు. 7,550కి 400 బోనస్ కలిపితే 7,950 రూపాయలకు మీరు కందులు కొనాలి. కానీ మీరు కొంటున్నది బోనస్ ఎగబెట్టినరు 7,550కే కొంటామన్నారు. ఆ కొనేది ఏమంటున్నారు? 3 క్వింటాలు కొంటామంటున్నారు. మరి మిగతా అమ్ముకోవాలి రైతులు. ఇలా ఏమైతుంది మార్కెట్లో అంటే 6,000, 6,500కి అమ్ముకుంటున్నారు. అంటే ఒక క్వింటల్ కందుల మీద 1000 నుంచి 1,500 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. కంది రైతు మీద ఎందుకు ఇంత పగబట్టినరు అని అడుగుతున్నా నేను. కంది రైతుల మీద మీకు ఎందుకు ఇంత కక్ష అని అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులను. కందులు పండించడం వాళ్ళు చేసిన నేరమా అని నేను అడుగుతా ఉన్నా. కంది రైతులు ఇలా కొంతమందిని ఏమంటున్నారంటే, మీది వ్యవసాయ శాఖ అధికారులు క్రాప్ బుకింగ్ చేయలేదు. క్రాప్ బుకింగ్ అంటే ఏ రైతు ఏ పంట పండించిండో బుక్లో రాయాలన్నట. మరి వాళ్ళు రాయపోతే రైతులు ఏం చేయాలి? ఆయన కంది పండించిండు, ఆడికి పోతే వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో మళ్ళీ కంది పండించిందని రాయలేదు, నీది క్రాప్ బుకింగ్ జరగలేదు, నీ పంట కొనమంటారు. క్రాప్ బుకింగ్ చేయకపోవడం అది ప్రభుత్వ తప్పు, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. మీరు చేసిన తప్పుకు రైతులు ఎందుకు బలి కావాలి? రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో కంది సాగైతే క్రాప్ బుకింగ్ దాదాపు 3-4 లక్షల ఎకరాలు మిస్ అయింది. మరి ఆ 3-4 లక్షల ఎకరాల్లో వ్యవసాయ శాఖ చేసిన తప్పుకు పంట పండించిన రైతుల దగ్గర ఇలా మీరు కందులు కొంటలేరు. జిల్లా కలెక్టర్ల నుంచి వ్యవసాయ శాఖకు ప్రతిపాదన పంపించారు, మిస్సింగ్ ఫార్మర్స్ కు అనుమతి ఇవ్వండి, క్రాప్ బుకింగ్ లో మిస్సింగ్ ఫార్మర్స్ కు అనుమతి ఇవ్వండి అని జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖకు రాశారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు అనుమతి ఇవ్వడం లేదు. జిల్లా కలెక్టర్లు
ఎకరానికి 3 క్వింటాలు కాదు 6 క్వింటాలు కొనమని రైతులు అడుగుతున్నారు. 6 క్వింటాలు కొనడానికి అనుమతి ఇవ్వండి అంటే ప్రభుత్వంలో సప్పులు లేదు. నేను రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాను. రైతు ఎన్ని క్వింటాళ్ల కందులు పండిస్తే షరతులు లేకుండా, కోతలు లేకుండా రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. మిస్సింగ్ ఫార్మర్స్, వ్యవసాయ శాఖ చేసిన తప్పుకు రైతులు బలి కాకుండా పంట పండించింది నిజం, పంట పండింది నిజం, అటువంటి రైతులకు వెరిఫై చేసి వ్యవసాయ శాఖ అధికారులు సర్టిఫై చేస్తే ఆ రైతుల దగ్గర, మిస్సింగ్ ఫార్మర్స్ దగ్గర కందులు కొనడానికి అనుమతి ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇక సన్ఫ్లవర్ రైతుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వమే ఎంకరేజ్ చేసింది నూనె. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో వంట నూనెలు సరిపోక లక్షల కోట్ల రూపాయల వంట నూనెలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సన్ఫ్లవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉక్రెయిన్ దేశం నుంచి, రష్యా దేశం నుంచి. ఆయిల్ పామ్ ఏమో మలేషియా నుంచి, ఇతర దేశాల నుంచి పంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. దానివల్ల లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం భారతదేశం కోల్పోతా ఉంది. అందుకోసం ప్రభుత్వమే ఆయిల్ పామ్ కానీ, గ్రౌండ్ నట్ కానీ, సన్ఫ్లవర్ లాంటి పంటలు పండించమని ప్రోత్సహించింది. కానీ ఆ ప్రభుత్వమే పంట నూనెలు వచ్చే పంటలు పండిస్తే ఆ రైతుల నెత్తిన శటగోపం పెడతా ఉన్నారు. ఇవాళ ఏమైంది? సన్ఫ్లవర్ కు 7,280 రూపాయల మద్దతు ధర ఉంది. 7,280 రూపాయలు ఉంది. కానీ కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఇవాళ సిద్దిపేటలో సన్ఫ్లవర్ వస్తే 6,000 రూపాయలకు అమ్ముకుంటుంది. ఆల్రెడీ పంట స్టార్ట్ అయింది, మార్కెట్కి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయక రాష్ట్ర వ్యాప్తంగా 6,000 రూపాయలకే అమ్ముకుంటున్నారు. వాళ్ళు దేశానికి సాయం చేస్తున్నారు. సన్ఫ్లవర్ పండించడం అంటే విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేయడం. ఈ దేశానికి అవసరమైన వంట నూనెల కోసం పంటను ఉత్పత్తి చేయడం. దేశం యొక్క విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేసి ఈ దేశ ప్రజలకు అవసరమైన వంట నూనె కోసం సన్ఫ్లవర్ పండిస్తే ఆ రైతుకు అన్యాయం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సన్ఫ్లవర్ పండిందో ఆయా ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ కూడా మళ్ళీ కోతలు పెట్టకుండ్రి, ఎకరానికి 2 క్వింటాలు కొంటామని. మీదంతా కోతల సర్కార్. 15,000 రైతు బంధు అన్నారు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. 9,000 కోత పెట్టిర్రు. 4,000 పింఛన్ ఇస్తామన్నారు, ఇచ్చే 2,000 కూడా 2 నెలలు కోత పెట్టిర్రు. బతుకమ్మ చీరలు కోత పెట్టిర్రు. కేసీఆర్ కిట్టు కోత పెట్టిండ్రు. వానకాలం రైతు బంధు కోత పెట్టిండ్రు. అన్ని కోతలేమి. గొర్రె పిల్లలు ఇవ్వకుండా 2వ విడత గొర్రె పిల్లలకు కోత పెట్టిర్రు. మత్స్యకారులకు, గంగపుత్రులకు చేప పిల్లలు ఇవ్వకుండా కోత పెట్టిండ్రు. మీదంతా కోతలే. ఎన్నికల ముందు ఆ కోతలు, ఎన్నికలైనాక ఈ కోతలు. దయచేసి కందులు గాని, సన్ఫ్లవర్ గాని, గ్రౌండ్ నట్ పండించిన రైతులకు కోతలు లేకుండా, షరతులు లేకుండా రైతు పండిన కాడికి, పంట పండించిన కాడికి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సన్ఫ్లవర్ కూడా వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక రైతు బంధు ఊరిచ్చుడు ఎక్కువ. దసరాకేస్తామన్నారు, కొత్త సంవత్సరం అన్నారు, 26 జనవరి అన్నారు. ఇప్పటికి వేసింది ఎకరం అన్నారు. ఆ ఎకరానికి కూడా వాళ్ళే 15,000 అంటది, 6,000 అయ్యబడుతుంది. 9,000 అయితే ఎగబెట్టిర్రు. వానకాలం అయితే సప్పుడే లేదు. ఆ ఇచ్చే 6,000 చక్కగా వేసిండ్రా. నిన్న సిరిసిల్లకేలో ఒక రైతు కనకవ్వ, ఇది గవర్నమెంట్ అకౌంట్, ఇది నాది కాదు, వాళ్ళు ఇచ్చిన ఏది
గవర్నమెంటే ఆన్లైన్లో మెసేజ్ పంపింది సిరిసిల్లలో రైతు కనకవకు. ఏముంది ఇలా? కనకవకు 31 గుంటల భూమి ఉన్నది. ఆమెకు ఎన్ని పైసలు వేసిరంటే 1650 వేసిరు. 31 గుంట ఉంటే 1650 పడతాయా? అద్దెకరం ఉన్న 3000 పడాలి. 31 గుంట అంటే ఎంత పడాలి? అంటే మీరు ఇల్లు కూడా కోత పెట్టిరు. ఇప్పుడు ఇచ్చే రైతు బంధువులు కూడా కోత. 31 గుంటలున్న కనకవకు 1650 మాత్రమే రైతు బంధు వేసిండ్రు. వాస్తవానికి ఎంత పడాలి లెక్క తీరి? గుంటకెంత? 150. 150 ఇంటూ 30 4650 పడాలి. 1650 పడ్డాయి. అట్లా కూడా వాళ్ళే. అంటే ఆ అమ్మకు కనకవకు 4650 రావాలి. మరి 1650 పడుడేంది? ఇవాళ ఎవరో బుస్సాపూర్ రైతు వచ్చిండు, ఆయన కూడా ఇట్లా చెప్పిండు, సార్ నాది 22 గుంటలు ఉంటే 1400 పడ్డది సార్ అంటుండు. ఇవేం కోతలు నాకు సమజైతలేదు. ఎకరం దాకా పడ్డది అన్నారు. చాలా మంది నాది 35 గుంటలు ఉంది నాకు పడలేదు, నాకు 36 గుంటలు ఉంది పడలేదని వీళ్ళు అంటున్నారు. ముఖ్యమంత్రి ఏమో ఇక రాత్రి పైసలు పడుతున్నాయి టకీ 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 అన్నాడు. పాపం చాలా మంది నిద్రపోకుండా కూర్చున్నారు. టకీ లేదు టికీ లేదు. అది ఎకరం పడలే 35 గుంటలు పడలే. ఆ పాటోళ్లకు కోతలతో పడుతున్నాయి. ఇక ఆడేందో చెక్ ఇచ్చిండు ఏడ మహబూబ్ నగర్ లో 2750 కోట్లు రుణమాఫీ చెక్ ఇచ్చిన అన్నాడు. నవంబర్ 30 నాడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో చెక్ ఇస్తే ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖు, ఇవాళకి ఆ చెక్ ఇంకా బ్యాంక్ లో పట్టలేదు. మరి డమ్మీ చెక్ ఇచ్చినవా, డూప్లికేట్ చెక్ ఇచ్చినవా, చెక్ బౌన్స్ అయిందా, చెక్ ఫెయిల్ అయిందా, ఉత్తుత్త చెక్ ఇచ్చినవా? మరి ఆ చెక్ ఎందుకు పడతలేదు ఇంకా? నువ్వు నవంబర్ 30 నాడు చెక్ ఇచ్చిన సపట్లు కొట్టించుకుంటువి, సీటీలు కొట్టించుకుంటువి. మరి ఇది వరకు 2750 కోట్ల రూపాయల రుణమాఫీ పైసలు నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 8 తారీఖు దాకా ఎందుకు పడలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చెప్పు సమాధానం. రైతు బంధు ఎకరం అంటే పడకపాయ్. కనకవకు 4650 పడేది ఉంటే 1650 చేస్తేవి. కొంతమంది కొత్త పాస్ బుక్లు వచ్చినాయి ఈ మధ్య భూమి కొనుక్కున్న వాళ్ళకైతే అసలే పట్టలు. అరే అంతా ఆన్లైనే కదా. కేసీఆర్ ఉండగా ఆటోమేటిక్ వానకాలం నుంచి యాసంగి లోపల పంట భూమి కొంటే కూడా యాసంగిలో పైసలు పడ్డాయి. నీ ఎందుకు పట్టలేవు? కొత్తగా పాస్బుక్లు వచ్చిన వాళ్ళకు, ఎకరంలో భూమి ఉన్న వాళ్ళకు రైతు భరోసా పడతలేదు. వెరిఫై చేయండి, ప్రతి రైతుకు ఇవ్వండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. చాలా చిత్రాలు ఉన్నాయి ఈ రేవంత్ పాలనలో. ఈ రేవంత్ చిత్రాలకు పాపం అధికారులు తలలు పట్టుకుంటారు. ఏం చెప్పాలనో కింద రైతులు అడుగుతుంటే సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ గ్రామాల్లో ఏ నలుగురు రైతులు కలిసినా మాట్లాడుకుంటారు. ఇక ఈ గవర్నమెంట్ మంచిగా లేదు, మోసం చేసింది. ఈ గవర్నమెంట్కు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తాను తవ్వుకున్న గ్యారంటీల గోయిలో తానే సమాధి అవుతున్నది. ఇక్కడ గ్యారంటీల వైఫల్యం ఎక్కడెక్కడనో కాంగ్రెస్ ను గాయబ్ చేస్తున్నది. మహారాష్ట్రలో గాయబైంది, ఢిల్లీలో గాయబైంది, హర్యానాలో గాయబైంది. అంటే ఇప్పుడు ఎందుకు గాయబైంది? ఇక్కడ హామీలు అమలు చేయలేదు కనుక, ఇక్కడ ప్రజల్ని మోసం చేసింది కనుక. హర్యానా ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు, ఢిల్లీ ప్రజలు తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు. ఇక్కడ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా గ్యారంటీలు ఇవ్వకుండా ప్రజల్ని గాయపరిచిన కాంగ్రెస్ ను గాల్లో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయా ఈ కాంగ్రెస్, ఎప్పుడు గాల్లో గలుపుదామా? మాయ మాటలు చెప్పి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని ఇవాళ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీదేమో జగమంత పాలన, కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన. ఎందుకు? 15,000 రైతు బంధన 6,000 ఇవ్వబడుతుంది.
6 క్వింటాల కందులు అంటే 3 క్వింటాలే కొంటాన పట్టివి. 6 గ్యారంటీలు అమలు చేస్తా అని 1/2 గ్యారంటీ అమలు చేస్తేవి. అందుకే ఇది సగమంత పాలన. మేము అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తే మీరు మండలానికి 1 గ్రామానికే సంక్షేమం అందించారు. మేము అన్ని గ్రామాలకు, అన్ని వర్గాలకు, అందరి ప్రజలకు మేము సంక్షేమం అందించాం. కానీ మీరు మాత్రం కొందరికే, కొన్ని వర్గాలకు, కొన్ని గ్రామాలకు మాత్రమే సంక్షేమ పథకాలని అమలు చేస్తా ఉన్నారు. మాది అసలు పాలన, మీది కొసరు పాలన. సంక్షేమం, సంపూర్ణం, సంతోషం, సంతృప్తి ఇది బీఆర్ఎస్ విధానం. సంక్షోభం, అసంపూర్ణం, అసంతృప్తి, అసహనం ఇది కాంగ్రెస్ విధానం. కాంగ్రెస్ పాలనలో ఇది రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఏ పథకం చూసినా అసంపూర్ణమే. అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తే. ఎవరిని కదిలించినా అసహనమే. అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి ఉన్నది. సో ఫైనల్గా నా డిమాండ్లు, సన్నవడ్లు అమ్మిన రైతులకు వెంటనే ప్రభుత్వం బోనస్ డబ్బులు విడుదల చేయాలి. షరతులు, కోతలు లేకుండా పూర్తి స్థాయి కందులు కొనుగోలు చేయాలి. ఆన్లైన్లో వ్యవసాయ శాఖ నమోదు చేసుకోకపోవడం వల్ల మిస్సింగ్ రైతులకు కూడా కందులు కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. రైతు భరోసా డబ్బులను తక్షణమే ఎకరానికి 15,000 కాడికి రైతులకు విడుదల చేయాలి.